హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశిస్తూ వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు ఏపీ మంత్రులు. ఓ శాసనసభ్యుడి విషయంలో ఆయన అలా మాట్లాడడం సరికాదన్నారు మంత్రులు మండిపల్లి, పార్థసారథి. బాలకృష్ణ ముందు ఇలాంటి మాటలు మాట్లాడితే ప్యాలెస్లు ఎగిరిపోతాయన్నారు మంత్రి సత్యకుమార్. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏమన్నా గేట్ దగ్గర బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేశారా అని అడుగుతున్నాం. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది. అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గారు ఎంతో గౌరవమైన హోదాలో ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళపైన కూడా మీరు 15 నెలల నుంచి విషయం కక్కుతా ఉన్నారు. ఆ రోజు జరిగిన సంఘటన ఒకసారి మీరు అనలైజ్ చేసుకోవాలి తప్పక ఆ రోజు బాలకృష్ణ గారు మధ్యంలో వచ్చి అసెంబ్లీలో మాట్లాడారని చెప్పి మీరు అనడము, దాన్ని కూడా స్పీకర్ గారికి ఆ నెపము ఆపాదించడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నాం. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ప్రజలు బాగా గమనిస్తూ ఉంటారు. దయచేసి ఏదైనా ఒక నింద వేసేటప్పుడు దాన్ని క్షుణ్ణంగా ముందు దాని డీటెయిల్స్ కనుక్కొని దాని మీద మాట్లాడడం మంచిదని తెలియజేసుకుంటున్నాం. ఆ విధంగా మాట్లాడచ్చో లేదో ఆయన విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం. ఆయన గురించి మాట్లాడతాం అనేది చాలా ఖండించదగ్గ విషయం. మన ఎమ్మెల్యే గారిని, బాలకృష్ణ గారినే కాదు అసెంబ్లీని కూడా కించపరిచాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన మాట్లాడే తీరు కానివ్వండి, అందరూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. దాన్ని ఆసరాగా చేసుకుని తాగొచ్చాడంటాం చాలా దిగజారు. ఆయన చూసారా? ఆయన ఉన్నారా? పక్కన ఉన్నారా? ఏం మాట్లాడుతున్నాము? ఒక బాధ్యత, మీరు మళ్ళీ ప్రతిపక్ష నేత హోదా ఇమ్మని అడుగుతున్నారు. ఆయన దీంట్లో వచ్చారు, ఆయన స్కూటర్లో వచ్చారు, ఈయన తాగి వచ్చారు, ఆయన ఫుల్ స్లీవ్స్ వేసుకొచ్చారు, ఈయన హాఫ్ స్లీవ్స్ వేసుకొచ్చారు, ఆయన కూర్చున్నప్పుడు ఒక కాలు మీద కాలు వేసుకున్నారు. ఇటువంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం. పోనీ చూసారా? పోనీ పక్కన వచ్చి చూసారా? కూర్చోన్నారు బాలకృష్ణ గారితో. వచ్చి ఒకసారి మాట్లాడమనండి బాలకృష్ణ గారితో. ఆ మాట బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పమనండి. ప్యాలెస్లు ఎగిరిపోతాయి.